అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం హెల్తీ రాజ్మా బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. రాజ్మాని రాత్రంతా నానపెట్టుకోవాలండి. ఇలాంటి ఏ పప్పులు తీసుకున్నా కానీ రాత్రి నానపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మనం ఇప్పుడు రాజ్మాని 2 పొటాటోస్ని కుక్కర్లో బాయిల్ చేసుకుందామండి. ఒక 5-6 విజిల్స్ రానిస్తే మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట ఈ రాజ్మా అన్నది. వీటిని తీసేసి మనం ముందుగా ఒక బౌల్లోకి వేసేసుకోవాలన్నమాట. దీనికి కావాల్సినవన్నీ మనం రెడీ చేసుకోవాలి. రాజ్మాకి ఉల్లిపాయలు, క్యాబేజ్ అండి. ఇది రెడ్ కలర్ క్యాబేజీ, కొత్తిమీర, క్యాప్సికము, క్యారెట్ అన్నీ మీకు ఏ వెజిటబుల్స్ కావాలంటే ఆ వెజిటబుల్స్ అండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో బాయిల్ చేసుకున్న రాజ్మా వేసుకోవాలి. పొటాటో పొట్టు తీసుకొని బాగా స్మాష్ చేసుకోవాలండి. చేత్తో అయినా స్మాషర్తో అయినా చేసుకోవచ్చు. ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి. పొద్దున్నే ఆయిల్ ఫుడ్ కాకుండా ఇలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే చాలా మంచిది. మనం దీన్ని పూర్తిగా నలిపేసుకుందాము. ఇప్పుడు మనం 2 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు 2 స్పూన్స్ బియ్యం పిండి అండి క్రిస్పీనెస్ కోసము. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్, ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, దీంట్లో పచ్చిమిర్చి, ఉప్పు వేసిన పేస్ట్ అండి కారానికి, కొంచెం ఉప్పు, కొంచెం మునగాకండి. ఇది ఎండిపోయింది, ఎండబెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ వేసేసి మనం కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. కొంచెం చాట్ మసాలా, ఎక్కువ వద్దండి, అన్నీ కొంచెము. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ అండి. ఇవన్నీ వేసేసి మనం బాగా కలుపుకోవాలి. వాటర్ అంటూ వేయకూడదండి. మీకు కావాలంటే క్యారెట్ వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు. పొద్దున్నే ప్రోటీన్ అందరంటే అన్ని వెజిటబుల్స్ వేసుకోవాలండి. ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి జస్ట్ పెనం మీద కొంచెం బటర్ వేసుకొని చేసుకుంటే సరి. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా, ఒక 2 స్పూన్లు లెమన్ అండి, లెమన్ జ్యూస్ అనమాట. లెమన్ జ్యూస్ వేసేసి కొంచెం క్యారెట్ తురుము వేసుకొని అది కూడా దీంట్లో వేసేసుకుందాం. క్యారెట్ తురుము, బీట్రూట్ అయితే మా వారు తిన్నన్నారు కాబట్టి నేను ఇలా క్యారెట్ మాత్రమే వేసేసాను. ఇవన్నీ వేసేసి బాగా ఇంకొకసారి మొత్తం ఫైనల్గా కలుపుకోవాలండి. ఎక్కడా ఉండంటూ లేకుండా నీట్గా కలుపుకున్న తర్వాత మనం వీటిని చిన్న చిన్న టిక్కాలుగా చేసుకోవాలండి. ఇది కొంచెం పెనం మీద చపాతీలాగా, పెద్దది రొట్టెలాగా కూడా చేసుకోవచ్చు. చిన్న టిక్కాలు అయితే త్వరగా బాయిల్ అయిపోతాయి అనమాట. చూపిస్తున్నాను వీడియోలో చూపించినట్టు చిన్న ముద్ద తీసుకొని, నాకైతే చేతికి ఆయిల్ కూడా అవసరం లేదండి. మామూలుగా రాకపోతే మాత్రం ఆయిల్ అంటించుకొని ఇలా చేసుకోవచ్చు. అన్నీ మనం ఇలా టిక్కాలు రెడీ చేసుకొని పెట్టుకుందాము. చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఫ్రై చేసుకోవటానికి. దీన్నే మనం యూజ్ చేస్తాము అన్నిటికి కూడా. ఇదిగోండి, పెనం మీద కొంచెం లైట్గా చేసుకోవాలండి, ఎక్కువ హీట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఇంకొంచెం వేసుకుందామండి పాల మీద మేగడ.
చూడండి, మనం ఇప్పుడు రివర్స్ తిప్పుకున్నాము. టిక్కర్స్ రెడీ అయిపోయాయండి. ఆఫ్ చేసుకొని దించేసుకుందామండి. అన్నీ రెడీ అయిపోయినాయి. దీనికి టమాటో చట్నీతో తింటే చాలా బాగుంటుంది. పిల్లలైతే కేచప్ మయోనీస్తో తింటారు. చూడండి, మా ఆయనకి ఇలాంటి, ఇప్పుడు జిమ్కి వెళ్తున్నారు కాబట్టి రోజు ఇలాంటి వెజిటేబుల్స్ అంటే ఆయిల్ లెస్ కావాలంట. డైలీ ఇలా పెడుతున్నాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు పోల్ 30 సిస్టర్.